హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్తల్లి 143. ఈరోజు కేరళ స్పెషల్ టిఫిను పుట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పుట్టు చూడ్డానికి సేమ్ ఇడ్లీ లాగానే ఉంటుంది కానీ డిఫరెంట్ టేస్ట్‌గా ఉంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పుట్టు పౌడరు, సాల్ట్ కలిపిన వాటరు, ఇంకా కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి పుట్టు పౌడర్‌ని తీసుకుంటున్నాను. అందులోకి సాల్ట్ కలిపిన వాటర్‌ని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. అసలు ఉండలనేది లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పుట్టు అనేది పుట్టు పౌడర్‌తోనే కాకుండా రైస్ పౌడర్‌తో కూడా చేస్తారు. నెక్స్ట్ టైం రైస్ పౌడర్‌తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా పుట్టు పౌడర్‌ని మధ్య మధ్యలో నీళ్ళు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ ముద్ద అనేది గట్టిగా ఉండకూడదు, అలాగని పలచగా ఉండకూడదు. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కొంచెం అలా ఉంచుకొని పక్కన పుట్టు కంటైనర్‌ని స్టవ్ మీద పెట్టుకొని ఆ నీళ్లు వేడి చేసుకుందాం. ఈ నీళ్లు వేడైన తర్వాత పుట్టు కంటైనర్‌లో అడుగున ఒక ప్లేట్ ఉంటుంది దీనికి. అడుగున ప్లేట్ వేసుకొని దానిపైన పచ్చి కొబ్బరి తురుము ఫస్ట్ వేసుకోవాలి ఒక లేయర్ లాగా. దానిపైనుంచి ఇది మొత్తం ఫిల్ చేసుకుంటూ రావాలి. సగం వరకు ఫిల్ అయిన తర్వాత దానిపైన ఇంకో లేయర్‌గా కొబ్బరి తురుము వేసుకోవాలి. ఆ లేయర్ పైన మళ్ళీ పుట్టు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని దానిపైన కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. దానికి మూత పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్‌లో 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లో 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. పుట్టు పౌడర్ అనేది మనం అదిం పెట్టి వేయకూడదు. ఎందుకంటే ఇలా ఆవిరి రాదు అదిం పెట్టి వేసినట్లయితే. అలా పొడి పొడిగా పైన చల్లుతూ ఉండాలి గ్యాప్‌గా. పుట్టులోంచి ఆవిరి బయటికి రావడానికి కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పెట్టుకోవాలి. అంతేనండి, మన పుట్టు రెడీ అయిపోయింది. ఈ పుట్టుకి కాంబినేషన్‌గా ఇక్కడైతే చికెన్ కానీ, మటన్ కర్రీ కానీ, ఫిష్ కర్రీ కానీ ఇంకా ఏ కర్రీస్ అయినా కాంబినేషన్‌గా తింటారు. మనమైతే చట్నీ తింటాం కదా! అలా ఇక్కడ అవి స్పెషల్ అనమాట. ఇంతేనండి నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చిట్టితల్లి 143 ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.